హలో ఫ్రెండ్స్, సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా వుడ్ తాకీదు గురించి కంప్లీట్గా చూద్దాం. సో సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు ఒకవేళ ప్రశ్నలు అడిగితే ఎక్కడ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా సింప్లిఫై చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గమనించినట్లయితే ఇక్కడ వుడ్ తాకీదుకు సంబంధించి సో ప్రత్యేకించి మన భారతదేశంలో సో ఆనాడు భారతదేశంలో ఎటువంటి విద్యా విధానాలని అమలుపరచాలి, మరి అక్కడ విద్యకు సంబంధించి ప్రత్యేకించి ఏ మార్గాలను ఎంచుకోవాలి అనేటటువంటి అంశాల ఆధారంగా మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషన్ ఏంటి అంటే వుడ్ తాకీద్ అనమాట. మరి ప్రత్యేకించి ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ అనేటటువంటి వ్యక్తి మనకి ఆనాడు గవర్నర్ జనరల్ గా ఉన్నారు. మరి ఆ లార్డ్ డల్హౌసీ యొక్క గవర్నర్ జనరల్ గా ఉండేటటువంటి కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి చార్లెస్ వుడ్ యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే ఈ యొక్క వుడ్ తాకీదు లేదా వుడ్స్ కమిషన్ అంటారు. మరి చార్లెస్ వుడ్ భారతదేశంలో ఉండే పరిస్థితులకు మరి ఎటువంటి విద్యా విధానాలను తీసుకురావాలి ఏంటి అనేటటువంటి అంశాలను పరిశీలించి తను ఒక నివేదికను సమర్పించడం జరిగింది. సో ఎవరికి నివేదికను సమర్పించాడు అంటే ఆనాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ డల్హౌసీకి. మరి ఆ యొక్క నివేదికనే మనం ఏమంటామంటే చార్లెస్ వుడ్ నివేదిక లేదా చార్లెస్ వుడ్ తాకీదు అంటారు. మరి ఇక చార్లెస్ వుడ్ ఈ యొక్క నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించడం జరిగింది అంటే 1854 సంవత్సరంలో సమర్పించడం జరిగింది. సో 1854 సంవత్సరంలో వుడ్ తాకీదు అనేటటువంటిది రావడం జరిగింది. మరి ప్రత్యేకించి ఇక్కడ ఈ యొక్క వుడ్ తాకీదుకు సంబంధించి ప్రత్యేకంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో భారతదేశంలో ప్రధానంగా వచ్చినటువంటి యొక్క వుడ్ తాకీదును దేనితో పోల్చడం జరిగింది అంటే మాగ్నా కార్టా. సో మాగ్నా కార్టాతో పోల్చడం జరిగింది. మరి ఎవరి ప్రకారము అంటే సో హెచ్ఆర్ జేమ్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారము సో వుడ్ తాకీదును భారతదేశ విద్యారంగంలో ప్రత్యేకించి దీన్ని మాగ్నా కార్టాతో పోల్చడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క నివేదికకు సంబంధించి ప్రధానంగా ముఖ్యాంశాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో వుడ్ తాకీదుకు సంబంధించి ఈ యొక్క వుడ్ తాకీదును మాగ్నా కార్టాతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి మాగ్నా కార్టాతో ఉండేటటువంటి ఏ నివేదికను మాగ్నా కార్టాతో పోల్చడం జరుగుతుంది అంటే వుడ్ నివేదిక లేదా వుడ్ తాకీదు అనేసి గుర్తుపెట్టుకోండి. మరి ప్రత్యేకించి ఇక్కడ ముఖ్యాంశాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది సో ఆనాడు వుడ్ తాకీదు ప్రధానంగా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ నైతిక విలువలతో కూడినటువంటి విద్య అనేది అంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్య లక్ష్యంగా ఉండాలి అనేసి పేర్కొనడం జరిగింది అనమాట. సో నైతిక విలువలతో కూడినటువంటి విద్య లక్ష్యంగా ఉండాలి అనేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అందరికీ విద్య, సో అందరికీ కూడా విద్యను అందించాలి అనేటటువంటి భావనను కలిగి ఉండాలి. ఇక్కడ ప్రత్యేకించి అందరికీ విద్యను అందించాలి అనేసి కూడా ఈ యొక్క వుడ్ తాకీదు లేదా వుడ్ నివేదిక అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ బోధన భాషగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే బోధన భాషగా ఇంగ్లీషు ఉండాలి. మరి వుడ్ నివేదిక ఏం చెప్పింది అంటే బోధన భాషగా ఇంగ్లీషు ఉండాలి. మరి ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉన్న వారికి మాత్రమే ఇంగ్లీషు భాష అనేది బోధన భాషగా ఉండాలి. మరి ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేనటువంటి వారికి వారి యొక్క మాతృభాషే, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మాతృభాష అనగానే ఏంటి మదర్ టంగ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ వాళ్ళకి పర్టికులర్గా ఏంటి అంటే సో ఆనాడు వుడ్ నివేదిక సమర్పించేటప్పుడు సో ఇంగ్లీష్ భాష అనేది ఖచ్చితంగా బోధన భాషగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి దానితో పాటుగా ఏం చెప్పారు అంటే ప్రత్యేకించి మనకి సో ఇంగ్లీష్ భాషలో ఎవరికైతే ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇంగ్లీష్ భాషలో విషయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను అందించాలి. మరి ఎవరికైతే ఈ యొక్క ఇంగ్లీష్ భాష పట్ల ప్రత్యేకించి అవగాహన ఉండదో వారికి ఖచ్చితంగా కూడా మాతృభాష బోధన భాషగా ఉండాలి అనేసి చెప్పినటువంటి కమిటీ లేదా కమిషన్ ఏది అంటే ఈ యొక్క వుడ్స్ కమిషన్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు మాతృభాష అనేటటువంటిది బోధన భాషగా ఉండాలి. ఎవరికి ఉండాలి అంటే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేనటువంటి వారికి మాత్రమే, ఓకేనా. మరి ఇక్కడ ఏ భాష బోధన భాషగా ఉండాలని చెప్పారు వుడ్ నివేదికలో అంటే ఇంగ్లీషు భాష బోధన భాషగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి అంటే అన్ని రాష్ట్రాలలో కూడా సో ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఉండేటటువంటి రాష్ట్రాల యొక్క
సమూహ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రత్యేకించి విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇక విద్యా శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు మరియు విశ్వవిద్యాలయాల స్థాపన, సో విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించాలి. మరి ఆనాడు విశ్వవిద్యాలయాలు అనేటివి ఎక్కడెక్కడ స్థాపించారు ఏంటి అనేటటువంటి అంశాలను కూడా మనం చూద్దాం. మరి విశ్వవిద్యాలయాల స్థాపన అనేటటువంటిది సో బొంబాయి, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మనకి మద్రాస్ కానీ బొంబాయి కానీ మరియు కలకత్తా వంటి ప్రాంతాలలో ఆనాడు విశ్వవిద్యాలయాలను స్థాపించడం జరిగిందనమాట. ప్రత్యేకించి మనకి విశ్వవిద్యాలయాలను సో ఎక్కడ ఏ ప్రాంతాల్లో స్థాపించారు అంటే సో మద్రాసు, బొంబాయి మరియు కలకత్తా నగరాలలో ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ విద్యా సంస్థలు మరియు దశల వారీగా, అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క వుడ్ తాకితులో ప్రత్యేకించి విద్యా సంస్థలను ప్రత్యేకించి ఎన్ని దశలుగా విభజించారు అంటే 5 దశలుగా ఉండాలి. అంటే 5 దశలుగా వీళ్ళు పేర్కొనడం జరిగింది. సో వుడ్ తాకితులో విద్యా సంస్థలను ప్రత్యేకించి ఎన్ని దశలుగా ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది అంటే 5 దశలుగా అనేసి బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 5 దశల్లో ఏమేమి ఉండాలి అంటే ఒకటి ప్రాథమిక పాఠశాలలు అంటే ప్రైమరీ స్కూల్స్. నెక్స్ట్ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలు. నెక్స్ట్ అదేవిధంగా విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ప్రత్యేకించి విద్యా సంస్థలు ఎన్ని దశలుగా ఉండాలి అని చెప్పడం జరిగింది అంటే 5 దశలుగా చెప్పడం జరిగింది. మరి 5 దశలు ఏంటి అంటే ఒకటి ప్రాథమిక పాఠశాలలు గాను, మాధ్యమిక పాఠశాలలు గాను, ఉన్నత పాఠశాలలు గాను మరియు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలుగా ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకించి ఇక్కడ విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఎందుకు ఉపయోగపడాలి, సో ఏ విధంగా ఉండాలి అంటే విద్యా ప్రమాణాలను పెంపొందించే విధంగా ఉండాలి, మరి విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చే విధంగా కూడా ఉండాలి. మరి దానితో పాటుగా ప్రత్యేకించి ఇక్కడ విద్యార్థులకు అంటే విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థల ద్వారా ప్రత్యేకించి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి. మరి అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు పరీక్షలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఉత్తీర్ణతకు సంబంధించి మరియు పట్టాలను కూడా అందజేయాలి అనేటటువంటి అంశాలను కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది అనేసి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి, సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి అనేటటువంటి దాని గురించి వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రైవేట్ యాజమాన్యంలో నడిచేటటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రోత్సహించడానికి ప్రత్యేకించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలి అనేటటువంటి అంశాలను కూడా ఇక వుడ్ నివేదిక అనేది ప్రత్యేకించి తీసుకురావడం జరిగింది. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి గురించి ప్రత్యేకించి సో ప్రైవేట్ యాజమాన్య సంస్థల్లో నడిచేటటువంటి వాటిని ప్రోత్సహించడం కోసము ఈ యొక్క పద్ధతిని తీసుకురావడానికి ఏ కమిషన్ సహాయపడింది లేదా ఏ కమిషన్ సూచించింది అని ఒకవేళ అడిగినట్లయితే మనకు అది వుడ్స్ యొక్క కమిషన్ లేదా వుడ్ తాకీదు అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల స్థాపన, అంటే ఇక్కడ ప్రత్యేకించి మనం చూసినట్లయితే సో ఉపాధ్యాయులు ఇక శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలంటే ఇక్కడ విద్యార్థులు బోధించాలంటే ఉపాధ్యాయులు ఉండాలి. మరి ఉపాధ్యాయులు ఉండాలి అంటే ప్రత్యేకించి అక్కడ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలి. తద్వారా అక్కడ విద్యార్థులందరికీ కూడా ఒక చక్కటి నైపుణ్యంతో కూడినటువంటి విద్య అనేది అందేదానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావనతో సో ప్రత్యేకించి ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు మరి వాటిని స్థాపించాలి అనేటటువంటి అంశాలను కూడా ఈ యొక్క ముఖ్యాంశాల్లో చేర్చడం జరిగింది. ఏ ముఖ్యాంశాలలో అంటే ప్రత్యేకించి యొక్క వుడ్ తాకీదు యొక్క ముఖ్యాంశాలు. మరి అదే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే స్త్రీ విద్యకు సంబంధించి ప్రత్యేకించి స్త్రీ విద్యకు సంబంధించి అంటే స్త్రీలకు విద్యారంగంలో కూడా మంచి అవకాశాలు కల్పించాలి. మరి బాలబాలికలందరికీ కూడా సమానమైనటువంటి హక్కును కల్పిస్తూ వాళ్ళకి సమానమైనటువంటి అవకాశాలు రావాలి అనేటటువంటి దృక్పథంతో ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది తీర్చిదిద్దాలి అనేటటువంటి అంశాలను కూడా వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి వుడ్ తాకీదులో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యాంశాలు బాగా గుర్తుపెట్టుకోండి. సో వుడ్ తాకీదులో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏవి, ఓకేనా? ఏవి అంటే సో నైతిక విలువలు, అంటే నైతిక విలువలు అనేటటువంటి విద్యా లక్ష్యంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో అందరికీ విద్య ఉండాలి. నెక్స్ట్ బోధన భాషగా ఇంగ్లీషు ఉండాలి. మరి అయితే ఎవరికైతే ఇంగ్లీషు రాదో వాళ్ళందరికీ కూడా మాతృభాషే బోధన భాషగా ఉండాలి, వారి యొక్క మాతృభాష బోధన భాషగా ఉండాలని చెప్పడం జరిగింది. మరి విద్యాశాఖలను అంటే రాష్ట్రాలలో విద్యాశాఖలను ఏర్పాటు చేయడానికి
అదేవిధంగా విశ్వవిద్యాలయాల స్థాపనకు కూడా ప్రత్యేకించి ఇక్కడ అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. మరి విద్యా సంస్థల యొక్క దశలన్నింటినీ కూడా ఎన్ని దశలుగా పేర్కొన్నారు అంటే 5 దశలుగా పేర్కొనడం జరిగింది. మరి అవి ఏవి అంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక మరియు ఉన్నత కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలుగా వీటిని విభజించడం జరిగింది. నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ప్రోత్సహించడం కోసము ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని కూడా తీసుకురావాలనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించడము, స్త్రీ విద్యలకు సంబంధించి బాలబాలికల యొక్క విద్యా అవకాశాల గురించి ప్రత్యేకించి వుడ్ తాకీదులో ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే ఈ యొక్క వుడ్ తాకీదు యొక్క ప్రాముఖ్యత అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని రాష్ట్రాలలో కూడా మనకి విద్యాశాఖలు ఏర్పడ్డాయి. సో ఆనాడు ఈ యొక్క వుడ్ తాకీదు కారణంగా భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రత్యేకించి మనకి విద్యాశాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకించి మనకి ఇక్కడ 1857వ సంవత్సరంలో 1857వ సంవత్సరంలో ప్రత్యేకించి విశ్వవిద్యాలయాల యొక్క స్థాపన, విశ్వవిద్యాలయాలను స్థాపించడం జరిగింది. మరి అవేవి అంటే ఒకటి మద్రాస్, బొంబాయి మరియు కలకత్తా నగరాలలో. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవడం కోసము ఇది ఒక చిన్న కోడ్ అనమాట. అంటే ఏంటి అంటే 1857వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించడం జరిగింది. మరి అయితే ప్రత్యేకించి 1857వ సంవత్సరంలో విశ్వవిద్యాలయాలను ప్రత్యేకించి ఏ నగరాలలో లేదా ఏ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒకటి మద్రాస్, బొంబాయి మరియు కలకత్తా నగరాలలో ఈ యొక్క విశ్వవిద్యాలయాలను స్థాపించడం జరిగింది అనేటటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1857వ సంవత్సరంలోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకే సంవత్సరంలోనే 1857వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రధాన ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలను స్థాపించినటువంటి ప్రాంతాలు లేనిది లేదా ఉన్నది ఏదో ఒకటి అడుగుతారు, క్వశ్చన్ ఎలాగైనా అడుగుతారు. సో అలా అడిగినప్పుడు ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. MBK ఓకేనా, అంటే M అంటే మెడ్రాస్, B అంటే బొంబాయి, K అంటే కోల్కతా. ఓకే. నెక్స్ట్ 1871 రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పడ్డాయి. అంటే మన యొక్క రాష్ట్రాలు పరంగా మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్పారు, అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖలను ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యతను తీసుకురావడం జరిగింది. మరి అయితే ఇక్కడ ప్రత్యేకించి మనకి ఎప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖలు ఏర్పడ్డాయి అంటే 1871లో రాష్ట్ర విద్యాశాఖలు అనేటివి ఏర్పాటు కావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ప్రవేశం కల్పించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటి చూడండి, సో విశ్వవిద్యాలయాల యొక్క స్థాపన అనేది 1857లో ప్రారంభం కావడం జరిగింది. ప్రత్యేకించి మనకి ఇక్కడ మద్రాస్, బాంబే మరియు కలకత్తా ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయితే ఇక్కడ 1877 కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ప్రవేశం కల్పించడం జరిగింది. అంటే స్త్రీలకు మొట్టమొదటిసారిగా ప్రవేశాలు కల్పించినటువంటి విశ్వవిద్యాలయం ఏది అంటే కలకత్తా విశ్వవిద్యాలయం. మరి కలకత్తా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్త్రీలకు ప్రవేశం కల్పించి మొట్టమొదటిసారిగా పట్టభద్రురాలైనటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రముఖి బాసు. సో చంద్రముఖి అందరికి బాగా గుర్తుండిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే చంద్రముఖి అంటే మొట్టమొదటిసారిగా స్త్రీలకు సంబంధించి కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ప్రవేశం కల్పించి అక్కడ ప్రత్యేకించి పట్టభద్రురాలైనటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రముఖి బాసు అనేటటువంటి ఆమె. నెక్స్ట్ 1882 నాటికి, సో 1882వ సంవత్సరం నాటికి దాదాపుగా మన యొక్క భారతదేశంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి అంటే సో 82,916 ప్రాథమిక పాఠశాలలు అనేటివి ఉన్నాయి. మరి అందులో ప్రత్యేకించి ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటే 21 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లు పేర్కొనడం జరిగింది. సో ఎవరు పేర్కొన్నారు అంటే FL రావత్ పేర్కొనడం జరిగింది. సో FL రావత్ ఏమని పేర్కొన్నారు, భారతదేశంలో ప్రత్యేకించి 1882వ సంవత్సరం నాటికి సో 82,916 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ ఎన్ని లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లుగా ఆయన చెప్పారు అంటే 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లుగా ఆయన చెప్పారనమాట. సో ఎవరి ప్రకారం అంటే FL రావత్ ప్రకారము. సో ఇది మనకి వుడ్ తాకీదు 1854 గురించి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసుకొని ఈ కాన్సెప్ట్ ని ఈ హైలైట్ పాయింట్స్ ఈ జోనర్ లో ఎగ్జామ్ లో ఒకవేళ ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సింప్లిఫై చేసి ప్రతి టాపిక్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.